వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్. 77వ స్వతంత్ర దినోత్సవ శోభ దేశం మొత్తం కనిపిస్తుంది. చీరాలలో కూడా కనిపించింది. చీరాల పట్టణంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపు ప్రకారం పట్టణంలో 300 అడుగుల మువ్వన్నెల జాతీయ జెండాను పలువురు ప్రముఖులు మరియు విద్యార్థినులు ఊరేగించారు. మహిళా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి రైల్వే స్టేషన్, బస్టాండ్ సెంటర్లను కలుపుతూ గడియారం స్తంభం సెంటర్ వరకు చేరుకున్నారు. అక్కడి నుండి గర్ల్స్ హై స్కూల్ సెంటర్, ముంతావారి సెంటర్ మీదుగా ఉమెన్స్ కాలేజీ వద్దకు చేరుకుని పలువురు వక్తలు జెండా యొక్క విశిష్టతని వివరించారు. ఈ రోజున స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరిపోయే ముందు ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా ఈ స్వాతంత్ర సముపార్జన కోసం ఎంతమంది కృషి చేసి ఎంతమంది త్యాగ ఫలితం ఈ రోజున మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తాం. ఈ రోజు వచ్చే తరానికి ఈ స్వాతంత్ర దినోత్సవం ఒక గొప్పతనం మనం తెలియజేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీ అందరికీ తెలుసు, ఆగస్టు 15 అనగానే ఆ రోజు జెండా ఆవిష్కరణ, ఎవరో వచ్చిన ఒక 2 నిమిషాలు మాట్లాడటం, వెళ్ళిపోవటం, సెలవు తీసుకోవడం. కానీ వాళ్ళకి ఎంత కష్టపడితే ఈ స్వాతంత్రం వచ్చింది, మనం ఇదంతా కూడా అనుభవిస్తూ ఉంటే ఎంతమంది యొక్క త్యాగ ఫలితం, వాళ్ళందరి యొక్క ఏ విధంగా కృషి చేశారని మన పిల్లల్లో కూడా వాళ్ళలో ఈ కృషికి యొక్క ప్రతిఫలం అంటే వాళ్ళందరూ కూడా ఈ త్యాగాలు కనుక తెలియచేస్తే భవిష్యత్తులో కూడా వాళ్ళలో చాలా మార్పు వస్తుంది. ఈ దేశం మీద ప్రేమ పెరుగుతుంది. ఈ దేశం యొక్క అభివృద్ధికి వీళ్ళందరూ కూడా కృషి చేస్తారు. ఈ రోజున ఈ పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళందరూ కూడా రావాలంటే దేశం మీద ప్రేమ ఉంటే దేశం కోసం ఏమైనా చేస్తాం. కాబట్టి ఆ విధంగా ఇది చేద్దామని దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హర్ ఘర్ తిరంగా అనగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటిపైన జెండాను ఎగరవేయాలి అని నినాదించారు. జాతీయ జెండాని గౌరవంతో ఎగరవేయటం మూలంగా ప్రతి ఒక్కరి మనసులో దేశభక్తి నాటుకుంటుందని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మువ్వల వెంకట రమణారావు, బండారుపల్లి హేమంత్ కుమార్, తడవర్తి చంద్రశేఖర్, డిగ్రీ ఇంటర్ కాలేజీల ప్రిన్సిపల్స్ మురళి, స్నేహలత, పిఈటి నీలం కుమారి, ఎస్ఐ హరిప్రసాద్లు, ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు జూనియర్ కాలేజీల విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపు భారత్ మాతాకి జై అనే నినాదాలతో చీరాల హోరెత్తింది.